వరదల వేళ బాధితులకు అండగా ఉండాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయి. అసలు నేతలు సైలెంట్ గా ఉన్నా అనుచర గలం రెచ్చిపోతున్నారు. ఒకరేమో మీ నేత కబ్జాకోర్ అంటారు, మరొకరేమో నియోజకవర్గానికి గాలి వదిలేశారంటారు. బాధితులకు ఏం చేయగలమనే దానికన్నా నిందారోపణలపైనే దృష్టి పెడుతుంది అక్కడి రాజకీయం. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో జరుగుతున్న బురద రాజకీయం ఇది? భారీ వర్షాలు వరదలతో అల్లాడుతున్న నిర్మల్ నియోజకవర్గంలో బురద రాజకీయం మొదలైంది. ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు ఏమీ లేవు. అయినా 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం అప్పుడే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్గం నేతల మాటల యుద్ధం చూస్తుంటే రేపు మాపు ఎన్నికలున్నాయా అనే వాతావరణం కనిపిస్తోంది. సమయం సందర్భం లేకుండా రెండు వర్గాల నేతల అనుచర గణం చేస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలు నిర్మల్ నియోజకవర్గంలో సెగ పుట్టిస్తున్నాయి. వరద బాధితులను ఆదుకోవాల్సిన సమయంలో ఆ ఇద్దరు నేతల ముఖ్య అనుచరులు ఆరోపణలు ప్రత్యారోపణలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో మంత్రిగా ఉండగా 10 ఏళ్ల కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలకు దిగారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్ మండలంలో భారీ వర్షాల కారణంగా కాలనీల ముంపునకు మాజీ మంత్రి హయాంలో జరిగిన భూ ఆక్రమణలే కారణమని ఆరోపించారు. అలాగే లిక్కర్ మాఫియా, ఇసుక దందా, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు, చెరువులు, నాలాల ఆక్రమణలు ఇవన్నీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హయాంలోనే జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. ఇది నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ సోషల్ మీడియా ఏకకాలంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణల దాడికి దిగడం కలకలం సృష్టించింది. గతంలో మహేశ్వర్ రెడ్డిపై అల్లోల సైతం ఆరోపణలు చేశారు. మహేశ్వర్ రెడ్డి కమిషన్ల కోసం కక్కుర్తి పడడంతోనే జిల్లా అభివృద్ధి జరగడం లేదని మాజీ మంత్రి ఆరోపించారు. దీంతో ఏలేటి సైతం అల్లోలపై ఘాటుగానే స్పందించారు. ఆ తర్వాత ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై సోషల్ మీడియాలో బీజేపీ నేతలు చేసిన ఆరోపణల మాజీ మంత్రి అనుచరులు ఎదురుదాడికి దిగారు. ప్రెస్ మీట్ పెట్టి ఏలేటిపై ఫైర్ అయ్యారు. అల్లోల మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ని ఎంతో అభివృద్ధి చేశారంటున్నారు ఆయన అనుచరులు. ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడే ఉండి ప్రజలను పరామర్శిస్తుంటే ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్థానికంగా ఉండకుండా హైదరాబాద్కే పరిమితమవుతున్నారంటూ ఎదురుదాడి చేశారు. చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ఏలేటిని టార్గెట్ చేసుకున్నారు. బీజేఎల్పీ నాయకుడయ్యాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే ఒరిగిందేమీ లేదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇంద్రకరణ్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అల్లోల అనుచరులు ఫైర్ అవుతున్నారు. భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంపై నిర్మల్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన నేతలు బురద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.